ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇది ఎక్కడ జరిగిందంటే ఒడిస్సాలో అయితే జరిగిందనమాట. ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఒక శవాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇలా ఎందుకు చేశాడంటే, ఈయన శవం మోస్తున్నాడు కదా, అతనైతే తమ్ముడు అనమాట. ఆ శవం వచ్చేసి వాళ్ళ అక్కదనమాట. ఈమెయితే ఇప్పుడు చనిపోలేదు, ఈమె చనిపోయి 3 నెలలు అయితే అయింది. సరే, 3 నెలలు అయితే ఇప్పుడు ఎందుకు ఈమె శవాన్ని అలా మోసుకు వెళ్తున్నాడంటే, ఆమె బ్యాంక్ అకౌంట్లో అయితే సుమారు 19,300 రూపాయలు అయితే ఉందన్నమాట. దాన్ని ఈయన అవసరం కోసం అయితే అడిగాడు బ్యాంకుకి వెళ్ళి. కానీ బ్యాంకు వాళ్ళైతే ఈయన దగ్గర సరైన ఆధారాలు లేకపోవడంతో, అదీగాక ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఆయనకు ఆ నగదు ఇవ్వడాన్ని అయితే నిరాకరించాడనమాట. సో ఈయన చాలాసార్లు ఆ ఒడిశా గ్రామీణ బ్యాంకుకి వెళ్ళి తిరిగి తిరిగి అయితే అలసిపోయి చివరకు వాళ్ళ అక్కనే తీసుకొస్తేనే ప్రూఫ్ ఉంటుంది అని నమ్మి ఈయనైతే పూడ్చిపెట్టిన వాళ్ళ అక్కని తీసుకొని మళ్ళీ అయితే బ్యాంకుకి వెళ్ళాడు. ఇదైతే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎంటైర్ ఒడిశానే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి 3 నెలల ముందు చనిపోయి ఆమె శవాన్ని బ్యాంకులో ఆమె పేరు మీద ఉన్న నగదు కోసం తీసుకొచ్చారంటే బ్యాంకు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో అయితే చాలా బ్యాంక్స్ అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు లోన్స్ తీసుకొని వెగ్గొట్టిన వాళ్ళైతే ఏం పీకలేరు. కానీ ఇటువంటి వాళ్ళ మీద అయితే ప్రతి చిన్నదానికి ఆధారాలు అడుగుతారనమాట. సో ఈ వీడియో చూసినట్లయితే చాలా మనసు అయితే కలిచివేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.